హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంపదనంతా మైనార్టీలకే పంచిపెడుతుందని ప్రధానమంత్రి మోడీ అంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారిపోతుంది, రిజర్వేషన్లు ఉండవని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నారు. రాజకీయం మొత్తం కూడా మతం చుట్టూ తిరుగుతూ ఉంది, దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంది. అంతేగాని దేశంలో నిరుద్యోగం తాండవిస్తుంది, దాని గురించి ఎవరు మాట్లాడరు. కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి, ఎంతోమందికి ఉద్యోగాలు ఊడుతున్నాయి, రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళ గురించి దీని గురించి ఎవరు మాట్లాడరు. చిన్న చిన్న పిల్లలకి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, దీని గురించి ఎవరు మాట్లాడరు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగానికి నిధుల కొరత పట్టిపీడుస్తుంది, దీని గురించి ఎవరు మాట్లాడరు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, దీని గురించి ఎవరు మాట్లాడరు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువైంది, దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు. నేపాల్, శ్రీలంక, మాల్దీవ్ లాంటి బుడ్డ దేశాలు మన భారత్ ముందు తోకజాడిస్తున్నాయి, దీని గురించి ఎవరు మాట్లాడరు. చైనా ఆల్రెడీ మన కొంత భూభాగాన్ని ఆక్రమించి ఉంది, దీని గురించి ఎవరు మాట్లాడరు. మరి బియ్యం, ఉప్పు, పప్పు అన్ని రేట్లు ధరలు బాగా పెరిగిపోవడం వల్ల మధ్యతరగతి బ్రతికే భారమైంది, దీని గురించి ఎవరు మాట్లాడరు. సంపాదన లేకపోవడం వల్ల ఖర్చులకి భయపడి మన యువత మూడుముళ్ళ బంధాన్ని దూరమైపోతుంది, దీని గురించి ఎవరు మాట్లాడరు. దయచేసి వీటన్నిటి గురించి ఆలోచన చేయండి, వీటన్నిటి గురించి మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.